కల్కి నిజంగా వస్తున్నాడా? విష్ణువు 10వ అవతారమైన కల్కి ఇంకా జన్మించలేదు అంటారు. ఈయన వస్తే ప్రపంచం మొత్తం అంతమవుతుంది అంట. కల్కి ఒక భయం కాదు, ఒక ఆశ. కానీ నిజంగా కల్కి వస్తాడా? హిందూ మతంలో విశిష్టమైన 10వ అవతారంలో చివరిది కల్కి అవతారం. దీని గురించి చాలా బొమ్మల్లో, పుస్తకాల్లో మిస్టరీలు ఉన్నాయి. కానీ నిజంగా కల్కి ఎవరు? ఎక్కడ పుడతాడు? ఎప్పుడు వస్తాడు? ఇతను దేవుడా లేక ఒక సాధారణ మానవుడా? ఈ కథల్లో అసలైన డేంజర్ ఏమిటంటే ఈయన రావడమే కాదు, రావాల్సిన పరిస్థితి ఏర్పడడమే. ఈ వీడియోలో మనం కల్కి గురించి పూర్తిగా తెలుసుకుందాం. కల్కి పురాణం ఆధునిక విశ్లేషణతో కలిపి కల్కి కథను పూర్తిగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. పార్ట్ 1. కల్కి ఎవరు? పురాణాల ప్రకారం పూర్తి వివరాలు. విష్ణువు 9వ అవతారాలు ఇప్పటికే పూర్తయ్యాయని చెబుతారు. మత్స్య, కర్మ, వరహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, 10వదిగా కల్కి అవతారం ఉంటుంది. విష్ణువు పురాణం, భవిష్య పురాణం, భాగవతం వంటి పురాణాల్లో ఈయన గురించి విశ్లేషంగా పేర్కొనబడింది. అతను కలియుగం చివర్లో ధర్మం పూర్తిగా నశించిపోయిన తర్వాత అవతరిస్తాడని చెబుతారు. తెల్ల రంగు గుర్రంపై స్వారీ చేస్తూ ఖడ్గం చేతు పట్టుకొని కంఠంలో మనులు, కళ్ళల్లో జ్వాలాలు, శత్రువులను ధ్వంసం చేస్తాడట. అతని పేరు కల్కి. తండ్రి పేరు విష్ణుయాష, తల్లి పేరు సుమతి. అతడు పుట్టేది శంబాల గ్రామం అనే ఊరిలో. అక్కడే విష్ణుయాష అనే బ్రాహ్మణునికి కల్కి జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇతడి తపస్సు, విద్య, ధర్మబుద్ధి వల్ల కలియుగాన్ని ముగించి తిరిగి సత్యయుగాన్ని ప్రారంభిస్తాడట. భాగవతంలో శ్రీకృష్ణుడు ఏమని చెబుతాడు అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అద్భుత్యానం అధర్మస్య తదద్మానం సుజామ్యహం. అంటే ధర్మం నశించినప్పుడల్లా నేను అవతరిస్తాను. ఈ శ్లోకమే కల్కి అవతారానికి పునాదిగా నిలిచింది. కల్కి ఒక సాధారణ మానవుడిగా జన్మించిన మానవులలోనే తిరుగుతూ ధర్మాన్ని స్థాపించాల్సిన దేవత శక్తిని పొందుతాడట. ఇతడు దేవతల ఆజ్ఞతో, శివుడి అనుగ్రహంతో బ్రహ్మ విద్యలో ప్రభావితుడవుతాడు. పార్ట్ 2. కలియుగం మరియు కల్కి రాకపై కాలజ్ఞాన. హిందూ కాలజ్ఞాన ప్రకారం ప్రతి యుగానికి నిర్దిష్టమైన సంవత్సరాలు ఉన్నాయి. అంటే సత్యయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు అన్నమాట. మనిషి ప్రస్తుతం ఉన్న యుగం కలియుగం. ఈ యుగం 3102 BCలో ప్రారంభమైందని చెప్పబడుతుంది. అంటే ఇప్పటికీ సుమారు 5,127 సంవత్సరాలు అయ్యాయి. మరి ఇంకా 4 లక్షలకు పైగా సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. అంటే కల్కి రావడానికి చాలా కాలం ఉందనే అర్థం. అయితే ఒకదాని మీద మనం కంగారు పడాల్సిన అవసరం ఉంది. కలియుగం చివరిలో పాపం అధికంగా పెరుగుతుంది, పుణ్యం గల్లంతవుతుంది, మానవ సంబంధాలు ధ్వంసం అవుతాయి, సత్యం విలువ కోల్పోతుంది. ఇవి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత జరుగుతాయా లేక ఇప్పుడే మొదలయ్యాయా? మన సమాజంలో జరుగుతున్న మార్పులు చూస్తూ మానవత్వం కోల్పోతుంది, ధర్మం తగ్గిపోతుంది. అన్ని వైపుల కష్టాలు, కలహాలు, అన్యాయం పెరుగుతున్నాయి. కొంతమంది పండితులు ఏమని భావిస్తారంటే కల్కి రావడానికి అవసరమైన పరీక్షలు నెమ్మదిగా ఏర్పడుతాయని. అయితే ఇది కాలజ్ఞానను అధికారంగా తీసుకుంటే ఇక వేచి ఉండాలి. లేకపోతే కల్కి ఒక కాల ప్రతీకగా భావిస్తే ఆయన రాక మనం సృష్టించాల్సిందే. పార్ట్ 3. కల్కి వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈ రోజుల్లో పౌరాణిక పాత్రలు ప్రజలు 2 కొలాల్లో చూస్తున్నారు. నెంబర్ 1 భక్తి కోణం, దేవుడు వస్తాడని నమ్మడం. రెండవది భావనాత్మక కోణం, దేవుడు కాదు, ఒక శక్తి, ఒక మార్పు ప్రతీక అని భావించడం. కల్కి అనేది శారీరక రూపం కలిగిన ఒక దేవుడు కావచ్చు, కానీ ఒక భావం కూడా కావచ్చు. ఈ భావన ప్రకారం కల్కి అనేది ఒక నాయకత్వ శక్తి, ఒక సంఘ సంస్కర్త, ధర్మాన్ని స్థాపించడానికి వచ్చేవాడని భావించవచ్చు. బుద్ధుడు కూడా భగవాన్ అవతారమే, కానీ అతను దేవుడు కాదు, ఒక మానవుడు. అలాగే కల్కి కూడా భవిష్యత్తులో మానవ రూపంలో పుట్టే ధర్మశక్తి కావచ్చు. ఇప్పటికీ ప్రపంచంలో చాలా మంది తాము కల్కి అని ప్రకటించిన ఉదాహరణలు ఉన్నాయి. శ్రీ కల్కి భగవాన్ అనేది ఆధ్యాత్మికత గురువు. కొంతమంది సైబరిక్ ధర్మ మిషన్లు అని చెబుతారు. అయితే వీటిలో నిజమైన కల్కి ఎవరు అనే ప్రశ్న ఇంకా రహస్యంగానే ఉంది. కల్కి పేరు వినగానే ప్రజల్లో ఒక ఆశ, ఒక భయం, ఒక అనిశ్చిత కలుగుతుంది. అది ఏమని చూపిస్తుందంటే కల్కి అనేది వ్యక్తివార్థమే కాదు, ఒక మహాశక్తి అని. పార్ట్ 4. కల్కి రాకకు సూచనలు, మారుతున్న ఆధునిక మార్పులు. మన పురాణాలే కాకుండా కొన్ని ఆధునిక సంఘటనలు కూడా కల్కి రాకకు సంకేతాలుగా కనిపిస్తున్నాయని కొంతమంది విశ్వసిస్తున్నారు. మనం వాస్తవంగా చూస్తూ ప్రపంచం మొత్తం అసవ్యసంగా, మొత్తం దుర్మార్గంగా మారిపోతుంది. ఏ దేశాన్ని చూసినా, రాజకీయ నాయకులను చూసినా యుద్ధాలు, మత గోరులు, ప్రకృతి విపత్తులు పెరుగుతున్నాయి. ఇంటర్నెట్ లో ఒక వార్త చూస్తూ మరుసటి నిమిషానికే అదే వార్తలో మరో విప్లవం జరుగుతుంది. ఇవి చూసి చాలా మంది
భయపడుతున్నారు. ఇదేనా కలియుగం అంతం కావడానికి సంకేతమా అని. భగవంతులు చెప్పిన కొన్ని లక్షణాలు ఏమిటంటే రాజులు ధర్మాన్ని వదిలిపెడతారు, ప్రజలు అబద్ధాలను నమ్ముతారు, గురువు శిష్యబంధం నశించిపోతుంది, దొంగలు ధైర్యంగా తిరుగుతారు, ధనమే దేవుడు అవుతుంది, మానవులు మానవత్వాన్ని కోల్పోతారని. ఇవి చూస్తూ మనం సమాజం కొంతవరకు ఏ దిశగా వెళ్తుందో అని నమ్మే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అయితే ఇది భయం కాదు, ఒక గుర్తింపు. ఈ స్థితిలో ధర్మాన్ని నిలబెట్టడానికి కల్కి వంటి మార్గదర్శకుడు అవసరం ఉంది. ఇటీవల తాము కల్కినని ప్రకటించిన వారు కొన్ని గుర్తించదగిన ఉదాహరణలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కల్కి భగవాన్ అనే ఒక ఆధ్యాత్మికత గురువు, తమిళనాడులో కొందరు సిద్ధులు, పాకిస్తాన్, ఇరాన్ వంటి దేశాల్లో కొన్ని మత వ్యక్తులు కూడా తామే రక్షకునులని ప్రకటించారు. ఇవన్నీ కలియుగ భ్రమలు కావచ్చు, కానీ ఇదే సమయంలో ఇది కల్కి తత్వం మనల్ని వెంటాడుతుందని సూచనమే కావచ్చు. ఈ కాలంలో కల్కి వచ్చినా కూడా అతను గుర్రం మీద కూర్చునే రాజు కాకపోవచ్చు. అతని రాక వాయిదా కాదు, మనమే వేచి చూస్తూ మరో మార్పు కోసం ఎదురు చూస్తున్నామనే నిజం మనం తెలుసుకోవాలి. పార్ట్ 5, కల్కి మనలోనే ఉన్నాడా? ఇప్పటి వరకు మనం కల్కిని బయట వెతికాం, కానీ ఒకసారి మనలోకి చూసారా? ప్రతి మనిషిలో చిన్నతనం నుంచి ఒక సంస్కృతి ఉంటుంది. ఇది శుద్ధి ధర్మంలా ఏర్పడుతుంది. కాలం మారితే అది తగ్గిపోతుంది. మనలోని ఆ శుద్ధి, సత్యనిష, ధర్మం ఇవే కల్కి తత్వం. మీరు ఏమని భావించాలంటే, మీరు ఒక అపరాధాన్ని ఆపితే మీరు కల్కి, మీరు ఒక సత్యాన్ని నిలబెడితే మీరు కల్కి, మీరు ఒక మానవుడిని రక్షిస్తే మీరు కల్కి. అందుకే కొంతమంది తత్వ వైద్యులు ఏమని చెబుతారంటే, కల్కి ఒక వ్యక్తి కాదు, కల్కి ఒక చైతన్యం. ఇది ప్రతి మనిషిలో పుట్టవచ్చు. మీరు ధర్మానికి నిలబడితే ఇది కల్కి అవతారమే అని చెబుతారు. ఇంతవరకు మనం చూసిన దాంట్లో స్పష్టంగా తెలిసింది ఏమిటంటే, కల్కి అనేది ఒక తత్వం, ఒక సందేశం. అయినా ఆయన రాకపై అనేక ఊహనాలు ఉన్నాయి. మనలో మార్పు తెచ్చే శక్తిని కల్కి అంటారు అని గ్రహించాలి. ఇది బయట పెట్టే కథ కాదు, ఆశ కలిగించే కథ. మీరు కల్కి కథ నమ్ముతారా? మీ అభిప్రాయాలను కామెంట్ లో చెప్పుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.